కాళ యాదయ్య గారు ఎవరు మన చేవెళ్ళ ఎమ్మెల్యే మొన్న గిరిజన రైతుల దగ్గరికి పోయినా నేను వాళ్ళకి ఫస్ట్ మేము సపోర్ట్ చేస్తున్నాం పోతే నాతో గొడవ పడతాడు ఈయన నేను ఉంటేనట ఆయన అక్కడ ఉండడట నేను అక్కడ ఉంటే ఆయన ఉండట నన్ను అంటాడు నువ్వు మోకిలలో చేవెళ్ళలో ఉన్నటువంటి వెంచర్స్ అన్నిట్లా నాకు షేర్ ఉందని ఎట్లా చెప్తావు అని నాతో గొడవ పడతాడు ఎట్లా చెప్తావంటే ఉంది కాబట్టి చెప్పినాం చూపి అంటాడు ఇప్పటికిప్పుడు చూపియాడు నేను అనుకున్నా అరే నేను ఏమన్నా గిరిజన తాండాల విషయంలో కాళ యాదయ్య పేరు తీసుకున్నా ఈయనెందుకు అంటుండే ఎప్పుడన్నా విషయం గుర్తుపెట్టుకుండు ఏడాది క్రితం 1 year బ్యాక్ నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన అక్కడ గిరిజన రైతుల దగ్గరికి ఎందుకు వచ్చిండు వాళ్ళకి మద్దతు వర్గానికి రాలే పైసలు అందరికీ ముట్టినాయి ఎవడెవడైతే ఆ గిరిజన రైతుల దగ్గరికి పోయి గొడవ చేసిండో రాజకీయ నాయకులు లేకపోతే సోకాల్డ్ జర్నలిస్ట్ ఎవరైతే పోయిండ్రో అందరికీ పైసలు ముట్టినాయి అరే ఎమ్మెల్యేకి తెలియకుండా మిగతా వాళ్ళందరూ పైసలు తీసుకుంటారా అధికార పార్టీ ఎమ్మెల్యే నేను నా నియోజకవర్గం ఇది ఎవడరా మీదని చెప్పి పోయిండ్రు నాకు కూడా ఈ పైసలు బేరసారాలు పెట్టడానికే నాతో గొడవ పడతాడు నేను ఉంటేనట ఆయన అక్కడ ఉండడట కెమెరా ఆన్ చేస్తే ఉండడట గిరిజన రైతుల దగ్గర చెప్తున్నాడు ఆ అమ్మాయి ఉంటే నేను ఉండా ఇక్కడ అని చెప్పి పైగా ఏమంటాడు షేర్లు ఉన్నాయని చూపించాలట నేను బరాబర్ చూపిస్తా చూపించిన తర్వాత ఏమైపోతావు కాళ యాదయ్య గారు మీరు నీ గన్మ్యాన్ ఎట్లా చచ్చిపోయాడు మొన్న గన్మ్యాన్ ఎట్లా చచ్చిపోయాడు యాక్సిడెంట్ ఎట్లయింది ఉరేసుకోమని చెప్పిండు ఉరి శిక్ష ఏమంటాడు నన్ను నువ్వు ఉరి శిక్ష చేయాలి నాకు చూపి ఏడ కబ్జాలు పెట్టినా చూపి ఏ రియల్ ఎస్టేట్లో నాకు షేర్ ఉందో చూపి మోకిలలో రియల్ ఎస్టేట్లో షేర్ ఉందా నాకు వెంచర్లలో నువ్వు ఉరిశిక్ష అయిపోయాలి నాకు ఇప్పుడు ప్రూవ్ చేసి ఉరిశిక్ష అయిపోయాలంట ఆడ మర్డర్ చేసి పోయిన వాళ్ళకే ఉరిశిక్ష లేదు నేనేమైనా జడ్జినా కాళ యాదయ్యని తీసుకొచ్చి ఉరిశిక్ష చేయడానికి నేను జడ్జినా అండి ఒక కాళ యాదయ్య గారిని ఒక శాసనసభ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నేను ఎందుకు వేస్తా ఉరిశిక్ష నేనన్నా నేను ప్రూవ్ చేస్తా మరి మీకంతా నా వల్ల మోకిల షేర్లు ఉన్నాయి అనగానే మోకిల వెంచర్లు అన్నిట్లో కూడా కాళ యాదయ్యకి షేర్లు ఉన్నాయి అనగానే కాళ యాదయ్యకి షేర్లు ఉన్నాయి అనగానే ఈయన రెచ్చిపోయింది కదా ఎప్పుడు అది కూడా ప్రజలారా ఏడాది క్రితం నేను మాట్లాడిన వీడియోని పట్టుకొని అక్కడ వచ్చిన సందర్భం ఏంటి కాళ యాదయ్య గారు అక్కడ వచ్చింది గిరిజన రైతుల గురించి మద్దతు ఇవ్వడానికి గిరిజన రైతులను అడ్డం పెట్టుకొని పైసలు దొబ్బనికి నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఏడాది 1 year అయిపోయింది 1 year బ్యాక్ ఎప్పుడో నేను మాట్లాడినటువంటి ఒక వీడియోని పట్టుకొని నాతో గొడవ పడతాడు ఆమె ఉంటే నేను ఉండాట నాకు హ్యాపీ అనిపించింది అంటే నేను ఉంటే ఒక ఎమ్మెల్యే ఉండా అంటుండంటే ఎంత పిరికి పందా ఎంత భయపడుతున్నాడు ఒక ఆడపిల్లకి భయపడుతున్నారా అనుకున్నా నేను పైగా ఏమంటాడినా మా అమ్మ ముఖం చూసి వదిలేసిండట నన్ను మా అమ్మ ముఖం చూసి వదిలేసిండంటే ఓ రోజులు ఏమన్నాడు మా అమ్మ ముఖం చూసిన ఎక్కడన్నా మా అమ్మ పేరు చెప్పుకున్నా నా బ్యాక్గ్రౌండ్ ఎక్కడన్నా చెప్పుకున్నా అసలు నేను అసలు ఎవరికైనా తెలుసా మా మదర్ ఓరో చాలాసార్లు చెప్పిన తను కూడా ఒక జర్నలిస్ట్ పత్రిక ఉన్నది ఓన్ పత్రిక ఉన్నది మల్కాజ్గిరి నుంచి కూడా పోటీ చేసింది సో చాలాసార్లు చెప్పిన కానీ ఎక్కడా కూడా అసలు ఇప్పటి వరకు నేను వాళ్ళ అమ్మాయి అని చెప్పి ఎవరు కూడా తెలియదు చెప్పుకోలే ఎందుకంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా స్వయంగా నేనే ఎదగాలి నాకు ఎవడు హెల్ప్ చేయక్కర్లేదు నా అంతటా నేనే ఎదగాలన్నా ఒకటి ఎవడయ్యా అని వదిలిపెట్టమన్నది అప్పుడే ఎందుకు అడగలే నల్గొండల భూములు ఎవడివి నల్గొండ సైడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి తీయమందువా కాళ యాదయ్య గారు మీ పేరు మీద కాళ యాదయ్య సార్ కాళ యాదయ్య సార్ నీ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో తీస్తే ఇప్పటికే సుప్రీంకోర్టు ఉచ్చు బిగించుకుంది ఈ టైంలో నీ ఆస్తులు చిట్టా బయటికి తీస్తే ఆడవాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా జీవితంలో పైకి రాలే వాళ్ళకి సపోర్టుగా వాళ్ళకి మద్దతుగా ప్రతి రోజు మాట్లాడుతున్నాను నేను మార్నింగ్ న్యూస్లా నువ్వేమో పైసల కోసం పోయినావు బేరసారాలు పెట్టడానికి నేను బేరసారాలు పెట్టడానికి పోలే పొంగులేటి గల్ల పట్టుకుని అడగడానికి పోయినా ఏమిందయ్యా పొంగులేటి అని చెప్పి అడగడానికి పోయినా ఏం చేసినావు 3 రోజుల నుంచి పోయినావు కదా అయిపోయింది అయ్యా చల్లబడ్డావా పైసలు వేసుకొని నీ గన్మెన్ ఎట్లా చచ్చిపోయిండు ఏం మిస్టరీ ఉంది మొన్న 2 days బ్యాక్ జరిగినటువంటి మీ గన్మెన్ ఎట్లా చనిపోయిండు అని అడుగుతా ఉన్నా నేను దమ్ముంటే కాళ యాదయ్య గారు సమాధానం చెప్పాలి దీనికి ఇప్పుడు అడిగినారు కదా నన్ను వారం రోజుల్లో కాళ యాదయ్య సార్ నీ పేరు మీద నీ కొడుకు పేరు మీద నీ భార్య పేరు మీద ఆస్తులు స్థిరాస్తులు ఎన్నున్నాయో ఎక్కడెక్కడ షేర్లు ఉన్నాయో తీయకపోతే నా ముక్కు నేలకి రాస్తా అని చెప్పి నేను మరొక్కసారి కాళ యాదయ్య గారికి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా